కలుగునుగాక. అందరూ ఒకసారి స్వరమెత్తి చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, దేవుని మహాకృపలో మరొకసారి మనందరం కలిసి ఈ విధంగా దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైనటువంటి నోటి మాటల్ని ధ్యానం చేయటానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ చక్కని సమయం కొరకు మరొకసారి హృదయపూర్వకంగా దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘాన్ని ప్రేమించి సంఘం యొక్క క్షేమము కొరకు బహు భారంతో ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క 3 దినాలు సభలను ఏర్పాటు చేసి వాటిని ఘనంగా క్రమముగా దేవునికి మహిమకరంగా జరిగిస్తున్న దైవజనులు, నాకంటే శ్రేష్ఠులు పాల్ మార్టిన్ అన్నగారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే అమ్మగారికి, మరి బాబు వెస్లీకి, చిన్న బాబుకి, వారి కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నా. మరి ఇలాంటి కూటాలు జరగటం అనేది సంఘానికి చాలా అవసరం. మరి ఆయా సమయాల్లో మరి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు దైవజనుల ద్వారా వింటూ ఉంటారు మీరు. మేము కూడా అన్న మాట్లాడే అనేక విషయాలు వింటూ ఉంటాం. ఆయన ప్రోగ్రామ్స్ కూడా చక్కగా చూస్తూ ఉంటాం. దేవుడు మంచి దర్శనం ఇచ్చారు, భారం ఇచ్చారు, అలాగే పరిచర్య ఇచ్చారు, మరి మంచి ఫలాలను కూడా ప్రభువారు ఇచ్చారు. అందుకొరకు దేవునికి వందనాలు. మరి విరామం లేకోకుండా దేవుని పరిచర్యలు ఉంటూ ఆయా సందర్భాల్లో మాలాంటి వారిని కూడా మరి పిలిచి దేవుని వాక్యం మీతో కలిసి ధ్యానం చేయటానికి అవకాశం కల్పిస్తున్నారు. దానిని బట్టి నేను మరొకసారి కృతజ్ఞతతో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి రాత్రి కాలంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మధ్యాహ్న కాలం ముందు ఒక చిన్న విషయాన్ని నేను మీ ముందు పెట్టాను. మనం ఈ లోకంలో పొందవలసిన స్వాతంత్ర్యాన్ని గూర్చి, దానికంటే శ్రేష్టమైనటువంటి స్వాతంత్ర్యం మరొకటి ఉంది. దానికోసం సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూస్తూ ఉంది అని. అదేమిటంటే దేవుని పిల్లలు పొందబోయేటటువంటి స్వాతంత్ర్యము. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు ఒక గొప్ప స్వాతంత్ర్యం పొందబోతున్నారు. అదేంటంటే ఈ పాప పరిసరాల నుండి, ఈ పాప ప్రపంచం నుండే మనము గొప్ప విడుదలను పొందబోతున్నాం. ఈ పాప పరిసర ప్రాంతాల నుంచే మనం విడుదల పొందబోతున్నాం. కాబట్టి దానికోసం మనం మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉండాలని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం. సరే, మంచిది. మరి ఈరోజు ఒక చిన్న వర్తమానం మరొకసారి మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. దైవ గ్రంథంలో నుండి లేవియా కాండము 6వ అధ్యాయము. లేవియా కాండము 6వ అధ్యాయము 18వ వచనం నుండి 8వ వచనం నుండి 13వ వచనం వరకున్న భాగాన్ని మనందరం చక్కగా మార్చి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 8వ వచనం నేను చదువుతాను, అలాగే 9వ వచనాన్ని మీరు చదవండి. అలాగున 8వ వచనం నుండి 13వ వచనం వరకున్న భాగాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠము మీద
అగ్ని దహించు బలి ద్రవ్యము దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి బలిపీఠము మీద అగ్ని మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మరొక అద్భుతమైనటువంటి అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ చక్కని సమయంలో నాయన మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చాం. మీ సేవకులు మార్టిన్ లూథర్ అన్న గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చినటువంటి సాటి సహాయాన్ని, గర్భఫలాన్ని, పిలుపును, ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ 3 దినాలునైనా ఈ విధంగా కోడికలు జరగటానికి మీరు సహాయం చేశారు. 3వ దినం ఆఖరి సభలోనికి మేము వచ్చాం. ఉదయకాలం మాతో మాట్లాడారు. మరలా తిరిగి మాట్లాడటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నీ మాటలు వినటానికి మేమే సిద్ధపడాలి. సిద్ధపడిన హృదయాలు మాకు దయచేయండి. మా చెవులకు సున్నతిని మీరు దయచేయమని వేడుకుంటున్నాను. కృప దయచేయండి నాయన. వాక్యమును విని ఆసక్తితో విని ఓర్పుతో ఫలించాలి అని సెలవిచ్చారు కనుక నేను ఆసక్తితో వినటానికి, ఓపికతో ఫలించటానికి, యోగ్యమైనటువంటి మంచి ఫలాలు ఇవ్వటానికి మీరు కృప ఇవ్వండి. మరి కొద్ది నిమిషాలు నన్ను మరుగుపరిచి నీ ప్రజలకు ఏది అవసరమో మీకు తెలుసు కనుక నీ ప్రజలతో మీరు మాట్లాడండి అయ్యా. మీ స్వరాన్ని వారు వినటానికి కృపిచ్చి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో దగ్గర దూరా నుండి ఎంతమంది బిడ్డలు నీ వాక్యము వైపు మనసు పెట్టారో వారందరినీ మీరు ప్రత్యేకంగా దర్శించండి. అవసరమైన రీతిలో, అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడతారు నాయన. మీ మాటలు విన్నప్పుడు ఎంతోమంది కన్నులు, హృదయాలు తెరవబడి శాస్త్రుల వలె, పరిచయుల వలె గాక అధికారము కలిగిన వాని వలె నువ్వు మాట్లాడావు. వారు కాపరులేని గొర్రెలని వారి మీద కనికరం చూపించి వారితో మాట్లాడావు. ఈరోజు మాతో కూడా మాట్లాడి మహిమ పొందమని మనవి చేస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో లేవియా కాండము 6వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదువుకున్నాం. చదవబడిన ఈ వాక్య భాగంలో బలిపీఠమును గూర్చినటువంటి ఒక ప్రత్యేకమైన వివరం దేవుని సన్నిధిలో మనం చదివాం. ఈ బలిపీఠం అనేటటువంటిది ఆల్టర్ లేదా బలిపీఠం. ఇది మోషే కాలంలో మాత్రమే కాదు, మోషేకు ముందు నోవహు కాలంలో నుండి బలిపీఠాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. లోకమంతా నాశనం అయిపోయిన తర్వాత నోవహు దిగి బలిపీఠాన్ని కట్టి పవిత్ర జంతువులో 7 ఆయన వధించాడని, దహించాడని దేవుని వాక్యలో చూస్తాం. అక్కడి నుంచి అబ్రహాము కట్టాడు, ఇస్సాకు బావిని దవ్వాడు, కానీ యాకోబు కూడా బలిపీఠాలను కట్టాడు, మోషే కూడా బలిపీఠాలను కడుతూ వచ్చాడు. ఆ బలిపీఠాలు ఎలా కట్టాలని దేవుడు చెప్పాడు అంటే, మోషేతో మలసనటువంటి రాళ్లతో కట్టు, అలాగే మట్టితో కట్టు అని చెప్పాడు. మట్టితోనూ మలసన రాళ్లతో కూడా కట్టు అని చెప్పాడు 20వ అధ్యాయంలో. నేను అక్కడికి వస్తాను, వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. 24వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత నిర్గమాకాండంలో
దేవుడు మోషేను, అలాగే అహరోను, నాదాబు, ఎలియాజరు, ఇంకా 70 మంది పెద్దల్ని ఆ కొండ మీదకి రమ్మన్నాడు. మోషే నాకు సమీపంగా వస్తాడు, కానీ మీరు అంత కాస్త దూరంగా ఉండండి, నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అని చెప్పాడు. అక్కడికి పిలిచి దేవుడు మోషేతో చాలా విషయాలు చెప్పాడు. అందుట్లో చెప్పబడిన ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ప్రత్యక్ష గుడారాన్ని గూర్చి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? ప్రత్యక్ష గుడారాన్ని గూర్చి చెప్పాడు. ఆ గుడారానికి వెలుపల, గుడారము లోపల ఎలా ఉండాలో దీనిని గూర్చి చక్కని వివరం ఇచ్చాడు. ఇచ్చి ఎలాగూ నీవు దీనిని నిర్మించు అని చెప్పాడు. అలాగూ చెప్పినటువంటి వాటిలో ఒక ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే బలిపీఠం. ఈ బలిపీఠం అనేది ప్రత్యక్ష గుడారంలో అలా వెళ్ళటంలోనే ఆవరణంలో మొట్టమొదట ఉంటుంది. ఆ తర్వాత గంగాళం ఉంటుంది. ఆ తరువాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే అక్కడ ఇంకా కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, ఇంకా కొంచెం ముందుకెళ్తే ధూపవేదిక ఉంటుంది, అక్కడ ఇంకొక తెర ఉంటుంది. ఆ తెర చాటున కరుణాపీఠం ఉంటుంది, మందసం ఉంటుంది. ఇక్కడ మీరు చూశారు కదా, మీకు ఇక్కడ చాలా సులభం వివరించడానికి. ఎందుకోసమంటే ఇది బలిపీఠం అనుకుంటే దీని వెనకమాలే గంగాళం ఉంటుంది, అక్కడ ఒక తెర ఉంటుంది, దాని లోపలికి వెళ్ళగానే ఈ 3 వస్తువులు ఉంటాయి. ఈ 3 వస్తువులు అంటే సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. అవి దాటిన తరువాత ఇదిగో కరుణాపీఠం, మందసం ఉంటుంది. ఇక్కడ ఈ స్ట్రక్చర్ బాగుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలం, దేవుని యొక్క నివాసం అది. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం దగ్గరకు వచ్చి బలిపీఠం దగ్గర నుంచి వీటన్నిటినీ దాటుకుంటూ వారు లోపలికి రావాలి. కనుక ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పాఠాలని, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపదేశాన్ని, సందేశాన్ని ఇస్తుంది. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి వల్లపడదు కనుక నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందు ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో దేవుడు వారికి కొండ మీద బయలుపరిచినటువంటి వాటిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బలిపీఠం కట్టాలి అన్నాడు. అది దేనితో చేయాలో చెప్పాడు. దానికి కూడా తుమ్మకర్రే వాడమన్నాడు. దాని మీద ఇత్తడిని పొదగమన్నాడు. దానికి 4 పక్కల కొమ్ములు ఉండాలి అన్నాడు. దానిని మోయటానికి మోతకర్రలు ఉండాలి అన్నాడు. దాని లోపల మధ్య భాగంలో జల్లిడి ఉండాలి అన్నాడు. ఇంకా దహించబడినప్పుడు ఆ కట్టెలు కాలిపోతాయి, మాంసం కాలిపోద్ది, బూడిదైపోద్ది. ఆ బూడిది జల్లిలో కిందకి దిగిపోతే దాన్ని ఎత్తటానికి కుండలు, అలాగే గరిటెలు, ఇవన్నీ కావాలి అని చెప్పాడు. ఇంకా అగ్ని పాత్రలు ఇంకా కొన్ని ఉండాలి అన్నాడు. దేవుడు A to Z, పిన్ టు పిన్, ప్రతి చిన్న విషయాన్ని చాలా స్పష్టంగా వారికి తెలియపరచటం అనేది జరిగింది. ఇవన్నీ పరిచర్యలో అవసరం కనుక వీటన్నిటిని ఇలాగ చెయ్యండి, వీటి కోసం వాడండి అని దేవుడు సెలవిచ్చాడు. సరే, దీనికి కొలతలు కూడా చెప్పాడు. ఒక 5 మూరలు వెడల్పు ఉండాలి, ఒక 5 మూరలు పొడవు ఉండాలి, ఒక 3 మూరలు ఎత్తుండాలి. ఇలా దాని కొలతలను కూడా చెప్పాడు. దాని పరిమాణం ఎలా ఉండాలో చెప్పాడు, ఏ కర్రతో చేయాలో చెప్పాడు, దాని మీద ఏ లోహాన్ని ఆ రేకును పొదగాలో చెప్పాడు. ఇదంతా చెప్పిన తర్వాత దీన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే
దహన బలి దాని మీద జరగాలి, అది అక్కడ కాల్చబడాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని కాల్చటానికి ఏం కావాలి చెప్పండి? అగ్ని కావాలి. ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్నిలో ప్రతినిత్యము ఉదయం లేదు, సాయంకాలం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, అది అలా కాలుతూనే ఉంటుంది. దాని మీద ఈ పశువుల యొక్క కొవ్వు కానీ, పశువుల యొక్క మాంసం కానీ, పశువుల నుంచి తీసిన ప్రత్యేకమైన భాగాలు కానీ అవి అలా కాల్చబడుతూనే, దహించబడుతూనే, బూడిదైపోతూనే ఉండాలి. అవి కాలి బూడిద కిందకి దిగిపోతే దాని నుంచి వచ్చేటటువంటి ధూమం ఉంది చూడండి, దాని నుండి వచ్చేటటువంటి పొగ ఉంది చూడండి, అది పరమందున్నటువంటి దేవుని దగ్గరికి చేరద్దంట. దేవునికి స్తోత్రం. దానిని దేవుడు ఆఘ్రాణిస్తాడు. ఇంపైన సువాసనగా దేవుడు దానిని ఆఘ్రాణిస్తాడు. కాబట్టి మీరు ఇలాగ చెయ్యండి అన్నాడు. అది ఏదో ఒక జంతువు కొరకు మాత్రమే కాదు, కానీ ఇది ప్రతి విశ్వాసి జీవితంలో కూడా తప్పకోకుండా నిత్యము జరగవలసినటువంటి ఒక పని. అందుకే దైవజనుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం అనుకుంటే ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. చదువుతారా ఒకసారి? 2-3 వచనాలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నూతన మగుట వల్ల మీరు రూపాంతరము పొందండి. మొదటి వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగముగా దేవునికి మనల్ని మనం ఏం చేయాలంట? సమర్పించుకుంటూ ఉండాలి. ఇదేదో ఏడాదికి ఒక్కసారి జరిగే పని కాదు, కానీ ఇది నిత్యము జరుగుతూ ఉండాలి. నిత్యము జరుగుతూ ఉండాలి. సజీవ యాగముగా నీవు, నేను, మనము దేవుని బలిపీఠం మీదకు వెళుతూ ఉంటే దేవుని పరిశుద్ధమైనటువంటి అగ్ని దానిని దహిస్తూ ఉంటే, ఈ దహించబడిన సర్వాంగ హోమం ముందు చూడండి, దహించబడిన విరిగి నలిగిన హృదయం ముందు చూడండి, ఇది దేవుని దృష్టికి ఏమవుద్దంట? అంగీకారం అవుద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రతినిత్యము అలాగున మనము నూతన పరచబడుతూ ఉండాలి. ప్రతినిత్యం అలాగూ ప్రత్యేకపరచబడుతూ ఉండాలి. ప్రతినిత్యం అలాగూ దేవునికి పరిశుద్ధ పరచబడుతూ ఉండాలి. దేవునికి సజీవ యాగంగా సమర్పించబడినటువంటి వారిగా ఉండాలి. ఇదేంటంట? దేవుని యొక్క చిత్తము. ప్రతి అవిధేయత, ప్రతి అపవిత్రత, ప్రతి లోపము, ప్రతి పాపము, ప్రతి విధమైనది కూడా ఈ బలిపీఠం మీద నిత్యము ఏం చేయబడాలంట? దహించబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యంలో దహించడానికి ఏం కావాలని చెప్పాడు? అగ్ని కావాలి. ఏం కావాలి? అగ్ని కావాలి. ఈ అగ్ని ఎక్కడి నుంచి తేవాలి? ఈ అగ్ని నుంచి ఎక్కడి నుంచి తేవాలి అంటే మనం దేవుని వాక్యంలో చూస్తాము. 9వ అధ్యాయంలో అనుకుంటా కదా, అది నిర్గమాకాండం 9వ అధ్యాయంలోనో ఎక్కడో ఆ మాట మనం అదేనా, లేవియాకాండంలోనేనా? అది ఎక్కడి నుంచి రావాలి అంటే లేవియాకాండం చూడండి, 9వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి, లేవియాకాండము 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసి ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహధ్వని చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 23 కూడా చదువుదాం మనం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా
యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీద ఉన్నటువంటి దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? యెహోవా సన్నిధిలో నుండి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? యెహోవా సన్నిధిలో నుండి. దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో ఈ అగ్ని దేవుని సన్నిధిలో నుండి రావటం మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో అగ్ని దేవుని సన్నిధిలో నుంచి వచ్చింది. వచ్చి ఈ దహన బలిని, ఈ పశువుల మాంసాన్ని, ఈ క్రొవ్వును, ఇక్కడ ఉన్నటువంటి మాంసాన్ని, మిగిలిన వాటన్నిటిని కాల్చివేసిన సందర్భాలు మనం దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో చూస్తాం. మనకు బాగా పరిచయమైన సంగతి ఏలియా కాలంలో జరిగింది కదూ. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా జరిగింది గిద్యోను దగ్గర. ఇలాంటి సందర్భాలు ఎన్నిటినో మనం చూస్తూ ఉంటాం. ఆకాశములో నుంచి, దేవుని యొద్ద నుంచి, పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి అగ్ని. కాబట్టి దేవుడు అన్నాడు, ఆ అగ్ని బలిపీఠం మీద నిత్యము మండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆరిపోకూడదు అన్నాడు. అమ్మ విన్నారా? ఏం కాకూడదట? ఆరిపోకూడదు. ఎందుకని? నీ ఇంట్లో మ్యాచ్ బాక్స్ అనుకుంటే పూట పూటకు ఒక పుల్లగేస్తావు. ఏమండి, ఇంట్లో అగ్గి పెట్టే కనుక ఏం చేస్తావు? దీపం వెలిగించడానికి ఒకసారి, కొవ్వొత్తి వెలిగించడానికి ఒకసారి, మిగతా వెలిగించడానికి ఒకసారి. ఎప్పుడు కావాలనుకుంటప్పుడు ఏం చేస్తారు? ఒక్క పుల్ల వెలిగిస్తారు. కానీ దేవుడు అన్నాడు, ఇది పరలోకంలో నుంచి వచ్చినటువంటి అగ్ని కనుక దీనిని ఆరుకోకుండా చూసుకోవాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి యాజకులు చేయాల్సిన పని ఏంటంటే, అగ్ని అలా మండుతూనే ఉంటుంది. ప్రతి ఉదయాన్ని ఏం చేయాలంట? కట్టెలు వేయాలట. ప్రతి ఉదయాన్ని ఏం చేయాలి? కట్టెలు వేస్తూ ఉండాలి. అప్పటికే మంట మండుతూ ఉంది. మళ్ళీ కొన్ని కట్టెలు వేశారు, మళ్ళీ మండుద్ది. మళ్ళీ కొన్ని కట్టెలు వేశారు, మళ్ళీ మండుద్ది. అగ్ని ఆరదు. అది దహన బలిని దహించేస్తుంది. పొగేమో పైకి వెళ్తుంది, బూడిదేమో కిందకి వెళ్తుంది. నిరంతరాయంగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అగ్ని ఆరిపోకూడదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది పరలోకం నుంచి వచ్చిన అగ్ని గనుక, పరిశుద్ధమైన అగ్ని గనుక, దేవుని సముఖంలోంచి వచ్చిన అగ్ని గనుక అది బలిపీఠం మీద నిత్యము మండుతూనే ఉండాలి. అది మండటానికి ప్రజలు, దేవుని సేవకులు ప్రయత్నం చేస్తూనే ఉండాలి అన్నారు. మరి ఏం జరిగిందో ఏమిటో కానీ 10వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నుప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా అని ఉంది. ఏమండి ఏం తీసుకొచ్చారంట? ఈ మాట చూడండి, ఈ మాట ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు దాకా మండింది ఏంటి? ఏమండి, ఇప్పటి వరకు మండినటువంటి అగ్ని ఏంటి? యెహోవా సన్నిధిలోంచి వచ్చినటువంటి అగ్ని. నాదాబు, అబీహులట ఏం చేశారు? వేరొక అగ్ని తీసుకొచ్చారని. కొంచెం మనసు పెట్టి వినండి జాగ్రత్తగా. మీకు విషయం చక్కగా అర్థం అవ్వాలని ఏదో 4 మాటలు చెప్పి, లేకపోతే 2 ఉపమానాలు చెప్పి కాస్త మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటం నా ఉద్దేశం కాదు. కానీ దేవుని వాక్యంగా మీ చెవిలోకి వెళ్ళాలి, మీ హృదయంలోకి వెళ్ళాలి. దేవుని వాక్యం యొక్క గంభీరత అనేది మనుషులు తెలుసుకోవాలనేది నా ఆశ. అందుకోసం ఏ వ్యర్థమైంది రాకోకుండా దేవుని వాక్యమే మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. వేరొక అగ్ని ఎందుకు తేవాల్సి వచ్చింది? తమ ధూపార్తులలో నుండి వేరొక అగ్నిని ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, ఇక్కడ అగ్ని ఏదో ఆరిపోయిందనేగా.
ఇంకా ఇక్కడ అగ్ని మండుతూ ఉంటే వీళ్ళు అగ్ని తెక్కర్లా, పుల్లలు తెస్తే చాలు. పుల్లలు తెస్తే వేస్తే ఈ అగ్ని వాటిని ఏం చేస్తుంది? మండిస్తుంది. కానీ వేరొక అగ్ని కావలసి వచ్చిందంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ఆరిపోయింది. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. అది ఆరిపోవటానికి వీలు. అది ఆరిపోయిందంటే ఎవరు లోపం అయ్యి ఉంటుంది? అగ్ని లోపమా? బలిపీఠం లోపమా? కట్టెలు లోపమా? లేకపోతే వాటిని సమకూర్చలేనటువంటి మనుష్యుల లోపమా? ఏంటి లోపం? ఆ లోపం ఏంటి? వాళ్ళ దీపాలు ఆరిపోవటానికి లోపం ఏంటి? దీపం లోపమా? నూనె లోపమా? మాట్లాడతారా అయ్యా? వారి దీపాలు ఆరిపోవటానికి కారణం ఏంటి? వారు వెలిగించినా వెలగకపోవటానికి కారణం ఏంటి? అందుట్లో 5 దీపాలు అసలు వెలగకపోవటానికి కారణం ఏంటి అంటే ఎవరి లోపం? దీపం లోపమా లేకపోతే నూనె లోపమా? ఎవరి లోపం అంటే దీపంది కాదు, నూనెదే కాదు, మరి ఎవరిది? దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారు ఒక భావం కోసం 3 ఉపమానాలు చెప్పాడు. ఒకటి తప్పిపోయిన కుమారుని గూర్చి, రెండోది పోగొట్టుకుని నాణ్యాన్ని గూర్చి, మూడోది తప్పిపోయిన గొర్రెను గూర్చి కదా, గొర్రెను గూర్చి. ఇందుట్లో ఒక ఉపమానం, నాణ్యం పోయింది కదా. ఆ నాణ్యం పోయిందంటే తప్పెవరిది? నాణ్యానిదా లేకపోతే ఆ స్త్రీదా? అది ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అది ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. దానికి ప్రాణం లేదు, శరీరం మాత్రమే ఉంది, ఆత్మ లేదు. అది ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. మన ఇష్టం, మన చెప్పు చేతల్లో అది ఉంటుంది. అది పోయిందంటే దానికి కారణం అది కాదు, మనం. గొర్రెపోయిందంటే దాని బుద్ధి, తప్పిపోయిన కుమారుడు పోయాడు అంటే వీడు బుద్ధి. కానీ నాణ్యం పోయిందంటే కారణం ఎవరు చెప్పండి? ఆ వ్యక్తిదే తప్ప నాణ్యానిది మాత్రం కాదు. ఇక్కడ ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. ఇది మామూలు అగ్ని కాదు. ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించుకోవటానికి, ఎప్పుడు పడితే అప్పుడు ఆర్పేసుకోవటానికి పరలోకంలోంచి దిగువచ్చినటువంటి అగ్ని. ఇది నిత్యము మండుతూ ఉండాలి. చేయవలసిన పని ఏంటంటే ఆరిపోకోకుండా చూడాలి. ప్రతి ఉదయం కట్టెలు వేయాలి. మరి అన్ని అగ్నిని తీసుకొచ్చారంటే ఆ అగ్ని ఏమైంది? ఆరిపోయింది. ఆరిపోయిన దాన్ని ఏదో హడావుడిగా ఏదో చేద్దాం అనుకున్నారు. మసిపూసి మారేడుకాయ అంటారు చూడండి. సొలొమోను బంగారపు డాలు చేయించాడంట. శత్రువు వచ్చి వాటిని పట్టుకుపోతే దాని స్థానంలో ఇత్తడి డాలు చేసి పెట్టాడంట ఆయన. ఏంటిది? మసిపూసి మారేడుకాయ చేయటమే కదా. ఏమండి, ఇక్కడ కూడా అగ్ని ఆరిపోయింది. ఆరిపోతే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? నాదాబు, అబీహులు అక్కడ మోకరించి, లేకపోతే మోషే దగ్గరికి వెళ్ళి మోకరించి, దైవజనుడా పొరపాటు జరిగిపోయింది, మేము కట్టెలు వేయలేకపోయాము, మంటని కాపాడలేకపోయాము, ఆరిపోయింది, దయచేసి మమ్మల్ని క్షమించండి, మన్నించండి, ఏదైనా సరే బాబు సహాయం చెయ్యండి, మా మీదకి ఏ దోషం లేకుండా చేయండి, ఇది నా దోషమే, ఇది నా పాపమే, ఈ అగ్ని ఆరిపోవటానికి నేనే కారణం అని చెప్పుకుంటే మోషే దేవునికి మొరపెట్టేవాడేమో. మోషే మొర ఆలకించి ఏదో చిన్నగా ఒక మాట గద్దించి మళ్ళీ ఆకాశములోంచి అగ్నిని పంపించేవాడు, పరిశుద్ధమైన అగ్నిని పంపించేవాడు. కానీ ఈ సంగతి మోషేకి తెలియకూడదు, ఈ సంగతి దేవుడికి తెలియకూడదు. వారు వచ్చే సమయానికి మళ్ళీ ఏం కావాలి చెప్పండి? అగ్ని మండుతూ 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 ఉండాలనుకుని ఒప్పుకోవలసిన వారు, చెప్పుకోవలసిన వారు చెప్పుకోకుండా, ఒప్పుకోకుండా వాళ్ళ సొంత జ్ఞానంతో, ఆలోచనతో ఏం చేయబోయారంట? వేరొక అగ్నిని తీసుకొచ్చి దాని మీద వేశారు. ఇంతలో పరలోకం నుంచి అగ్ని వచ్చి వీళ్ళని
దహించి వేసింది అని దేవుని వాక్యం చెప్పింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఏ అగ్ని? అది మన అంశం. ఇప్పుడు బలిపీఠం ఉన్నటువంటి అగ్ని ఏ అగ్ని? వేరొక అగ్నేనా? వేరొక అగ్నేనా? మీరు బాగా గమనించాలి. వేరొక అగ్నేనా? ఎందుకు అసలు వేరొక అగ్ని అనేది ఏమిటి? ఈ వేరొక అగ్ని సార్వత్రిక సంఘంలో, లోకంలో, ప్రపంచంలో, ప్రజల మధ్యలో ఎలాగో పనిచేస్తూ ఉందో మనం గ్రహించాలి. ఎందుకోసమంటే అది నిప్పే, ఇది నిప్పే, అది అగ్నే, ఇది అగ్నే, అది వేడే, ఇది వేడే, అంతా ఒకటే అని మనుషులు అనుకుంటున్నటువంటి కాలంలో ఏది పరలోకం నుంచి దిగి వచ్చిన అగ్ని, ఏది పరిశుద్ధమైన అగ్ని, ఏది అన్య అగ్ని అనేది గ్రహించాల్సినటువంటి అవసరత దేవుని పిల్లలకి చాలా ఉంది. మొట్టమొదట ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యము లేదా సువార్త అనేది కూడా అగ్నేగా, అవునా? యేసయ్య ఏం చెప్పాడు? నా మాట, కొంచెం గట్టిగా చెప్పండి, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. దేవుని మాట ఏమిటంట? అగ్ని. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఏంటి? అది దేవుని మాట అయితే అగ్ని. అదేం చేస్తుందో తెలుసా? దహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మండిస్తుంది, మంట కలుగుద్ది. అది కాకపోతే ఆ పని జరగదు. మంటలాగా కనబడుతుంది కానీ దాని వలన పని అయితే జరగదు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయా సమయాల్లో తన భక్తులైనటువంటి వారికి తన ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు గనక. ఇద్దరు సహోదరులు నడిచి వెళ్తున్నారంట ఎమ్మాయి మార్గంలో. ఎమ్మాయి మార్గం గుండా నడిచి వెళ్తుంటే మూడో వ్యక్తి కలిశాడు. వాళ్ళు ఏదో చాలా మాట్లాడుకున్నారు విస్తారంగా. సమీపంలోకి వెళ్ళిన తర్వాత ఈయన కొంచెం పట్టించుకున్నాడు. ఏంటి, ఎవరిని గురించి మీరు మాట్లాడుకుంటున్నారంటే మీకు తెలియదా అని అడిగారు. ఏమిటి, ఎవరిని గురించి అంటే ఇక వీళ్ళు స్టోరీ అంతా చెప్పారు. సరే, అప్పటికీ వాళ్ళు గ్రహించలా. వాళ్ళు వెళ్ళే గ్రామం దగ్గరకు వచ్చేసింది. మరి మేము ఇక్కడికి వెళ్ళిపోవాలి, రోజులు బాగోలేదు. అందరూ భయంతో గుండెలు గుప్పిట్లో పెట్టి కూర్చున్నారు. మరి మీరు దూరం వెళ్ళేవారులాగా ఉన్నారు కదా, ఈ రాత్రికి ఇక్కడుండి పొద్దున్నే వెళ్ళండి. మానవ రీతిగా వాళ్ళు మాట్లాడి సహాయం చేయటానికి ఇష్టపడ్డారు. సరే, మానవతా దృక్పథంతో చెప్తే యేసు ప్రభు వారితో కూడా వెళ్ళాడు. భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. రొట్టె విరిచాడు. దేవుడికి స్తోత్రం. ఆయన రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడిని. వాళ్ళు యేసును గుర్తుపెట్టారు. దేవుడికి స్తోత్రం. యేసు తనను గుర్తుపట్టే వరకు ఉన్నాడు. గుర్తుపట్టిన తర్వాత యేసు అని తెలుసుకున్న తర్వాత ఆయన మరుగైపోయాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు గట్టిగా చెప్పండి ఒకసారి, మన హృదయాలు మండలేదా? ఒకడ ఆయన గుండె మండిపోతుంది, ఒకడ ఆయన గుండె మండిపోతుంది. ఏమో బీపీ పెరిగిందేమో అనుకుంటున్నాడు, లేకపోతే ఇంకేమైనా గ్యాస్ పెరిగిందేమో అనుకుంటున్నాడు. ఓర్చుకుంటున్నారు, మండుతుంది, ఓర్చుకుంటున్నారు. కానీ ఇది దైవాగ్ని అని గ్రహించలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటల్లో ఏముంది? అగ్ని. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన మాటల్లో ఏముంది? అగ్ని. ఆయన మాటల్లో అగ్ని ఉంది. కానీ అయితే దేవుని వాక్యలో ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని సందర్భాలు గుర్తు చేసుకుంటే, దేవుని సన్నిధిలో దేవుని బలిపీఠం మీద ఉండి మనుషుల దగ్గరికి రావలసినటువంటి ఈ మాట లేదా ఈ ఉపదేశం లేదా ఈ బోధ ప్రస్తుత కాలంలో గుండెలను మండించేదిలాగానే ఉందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. మనము దేవుని వాక్యం వింటున్నప్పుడు
నిజంగా అది దేవుని వాక్యం అయితే ఏం చేస్తుంది? మన హృదయాన్ని చెప్పాలి, మన హృదయాన్ని మండించాలి కదా. దేవునికి స్తోత్రం. మనలో ఒక ఉజ్జీవాన్ని తీసుకురావాలిగా, మనల్ని దేవుని సన్నిధిలో కాల్చాలిగా, భయమును పుట్టించాలిగా, పశ్చాత్తాపం కలిగించాలి కదా. భక్తులు గొప్ప ఉజ్జీవకర్తలు దేవుని సన్నిధిలో చాలా 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 దైవ కార్యాలను జరిగించారు. మాకు ముందున్నటువంటి తరాల్లో ఉన్నవారు చరిత్రలో నిలబడిపోయారు. వాళ్ళు ఎంత ఘనమైన సేవ చేశారో. చార్లెస్ ఫిన్నీ అలా ప్రయాణం చేస్తూ, ట్రైన్లో ప్రయాణం చేస్తూ కళ్ళతో చూస్తే చాలంట. అక్కడ కనపడేటటువంటి మనుషులు ఎవరైనా సరే, ఈయనేం మాట్లాడలా, వాక్యం ఏం చెప్పలా, కళ్ళతో చూసేవాడు అంతే. వాళ్ళు పశ్చాత్తాపడి పాపులమని ఒప్పుకుని ప్రార్థన చేసేవాళ్ళట. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. వారు పొలంలో పనిచేసేవాళ్ళ, పాఠశాలలో ఉండేటటువంటి వాళ్ళ, పాఠశాలలో ఉండేటటువంటి వాళ్ళ, వారు ఎక్కడ ఉన్నటువంటి వారైనప్పటికి కూడా వారిలో కలిగిన గొప్ప కార్యం ఏంటో చూసారా? వారి హృదయములు మండిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. వారి హృదయాలు పశ్చాత్తాపడ్డారు. పాపమును గూర్చి, నీతిని గూర్చి వారు ఒప్పింపజేయబడ్డారు. కానీ అంతటి ఉజ్జీవాన్ని ఈ దినాల్లో మనం చూడలేకపోవటానికి కారణం ఏంటి? అదే బైబిల్ పట్టుకుంటున్నాం, అదే వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం, అదే బలిపీఠం లాంటి బలిపీఠం మీద నిలబడుతున్నాం. కానీ ప్రజల హృదయాలు మండకపోవటానికి కారణం ఏంటి? ఇది బహుశా ఏదైనా అన్యాగ్యం ఉంటుందా? ఈ బోధ ఏదైనా అగ్ని అయ్యి ఉంటుందా? దైవజనుడు ఒక మాట మాట్లాడుతూ అన్నాడు దేవుని వాక్యంలో. ఒకసారి చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎంత త్వరగా మీరు తిరిగిపోవటం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. ఏమండి, ఎవరంట వీళ్ళు? కలవరపరిచేటటువంటి వారు. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినాన సంఘమునకు ఏం కావాలి అంటే, అపోస్తల కార్యాల గ్రంథంలో పేతురు గారు ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? బాప్తిసం పొందారు కదా వాళ్ళు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత మమ్మల్ని ఏం చేయమంటానన్నారు. ఆయన సువార్త చెప్పాడు. ఆ వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు 3,000 మంది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్నటువంటి వారికి ఒక మాట చెప్పాడు, వీరు అపోస్తుల బోధ యందు. ఏ బోధ? అపోస్తుల బోధ ఏంటి అసలు? అపోస్తుల బోధ ఏంటి? తీతుకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో నుంచి 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచు ఉండవలెనని మనకు బోధించుచు ఉన్నది. ఏంటి బోధ?
అపోస్తులుల బోధ. స్తోత్రం చెప్పండి ఒకసారి. అపోస్తులుల బోధ. ఏ బోధ ఇది? అపోస్తులుల బోధ అట ఇది. అపోస్తులుల బోధ ఏం చెబుతుంది? మీరు దేవుని వాక్యం చూశారు కదా. ఈ లోకములో ఆ పై వచ్చిన మీరు చదివితే, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆ బోధ ఏంటంట? రక్షించబడిన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూడాలి. దేనికోసం ఎదురు చూడాలి? ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఎలా బ్రతకాలట? ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదేం చెప్పండి? అపోస్తులుల బోధ. ఇప్పుడు ఇదే బోధ ప్రకటించబడితే అది దైవాజ్ఞ, అది దేవుని ఆజ్ఞే. కానీ ఈ బోధ మనం ప్రస్తుత కాలంలో వెళ్ళలేకపోతున్నాం. ప్రభు త్వరగా వస్తున్నానని ఆయన చెప్తున్నాడు. ఆయనకు రాకడకు సంబంధించిన గుర్తులన్నీ కూడా ప్రపంచంలో నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ గుర్తులు చెప్పాడో ఆ గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ప్రభు అయితే త్వరగా వస్తున్నాడు. ఈ లోకంలో సంభవించవలసిన సంగతులన్నీ కూడా త్వరగా జరిగిపోతా ఉన్నాయి. సృష్టి దాని పని చేస్తుంది, దేవుడు ఆయన పనిని చేస్తూ ఉన్నాడు. ఇంకా భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఎలా సిద్ధపడాలి? దేవుని బిడ్డలు దేనికోసం ఎదురు చూడాలి అంటే, దేనికోసం ఎదురు చూడాలట? ఆయన రాకడ కోసం ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. ఓ మంచి పాట. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద. పాడినందరూ. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు ఏ తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు ఏ తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద. హల్లెలూయా. కడబూర స్వరము దంచగా వినిపించగా, కడబూర స్వరము. ఆమేన్. ప్రభు సన్నిధికి చేరేదం, ప్రియమార ప్రభు యేసుని గాంచెదం. వడి వడిగా ప్రభు సన్నిధికి చేరేదం, ప్రియమార ప్రభు యేసుని గాంచెదం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద. ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ ఆనందం ఏంటి? నీ ఆశ ఏంటి? నీ సంతోషం ఏంటి? నీలో ఉన్న నిరీక్షణ ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఉన్న నిరీక్షణ చేతుబడుకు ప్రతివానికి ఏం చెప్పాలంట? సాత్వికంతో సమాధానం చెప్పాలని చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఏంటి నీ నిరీక్షణ ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ ఆశ ఏంటి? నీ ఆనందం ఏంటి? నేడో రేపో నా ప్రభు వస్తాడు, నేను వెళ్ళిపోతా. దేవుని స్తోత్రం. ఈ లోకంలో కొద్ది కాలం ఉంటామండి, 4 రోజులు ఉంటాం, పోతాం. ఎక్కడికి వెళ్ళిపోతారు? నిరీక్షణలు ఇతరుల వల్ల లేవుగా మనం. దేవునికి స్తోత్రం. వస్తే ప్రభు వస్తాడు, మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, లేదా మనల్ని రమ్మంటే పరదేశకి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ రాత్రి రమ్మన్నాడు, ఎక్కడికి వెళ్తాం?
చెప్పండి, ఎక్కడికి వెళ్తాం? భయపడుతున్నట్టున్నారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ప్రభువుకి ఇష్టమై రమ్మన్నాడు అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఓ మిస్సమ్మ గారు ప్రయాణం చేస్తుందంట, ఓడకి ఇంజిన్లు చెడిపోయినాయి అంట. అమ్మగారి దగ్గరకు వచ్చి, పాపం ఓడ కెప్టెను అందరు బాధలు చూడలేక, ఏడుపులు చూడలేక పైకి వచ్చాడంట. పైన అమ్మగారు ఆనందంగా ఆరాధన చేస్తూ ఉందంట, స్తుతులు చెప్పుకుంటుందంట. ఆయన వచ్చి చెప్పాడంట, ఓడకి ఇంజిన్లు చెడిపోయినాయి, ఓడ మునిగిపోతుంది తెలుసా అన్నాడంట. ఏం పట్టించుకోకుండా ఇటు తిరిగి పాట పాడుతుందంట, సంతోషంతో పాట పాడుతుందంట, ఆనందంతో పాట పాడుతుందంట. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ చెప్పాడంట, వినబడిందా అన్నాడంట. ఏంటి? ఓడ ఇంజిన్ చెడిపోయినాయి, అది పాడైపోయి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది, అందరూ ఏడుస్తున్నారు చచ్చిపోతామని, నువ్వేం పాటలు పాడుతున్నావు పిచ్చదాని అన్నాడంట. మళ్ళీ ఇటు తిరిగి పాటలు పాడుతుందంట. తిరిగి చెవుడు అనుకుంటా గట్టిగా చెప్పాడు. అంతా విన్న తర్వాత అందంట, అయితే ఏంటంట అందంట. గొట్టానికి ఇది పెద్ద సౌండ్ ఇంజనీర్ అనుకుని అప్పుడు వివరంగా చెప్పాడంట. అప్పుడు ఆమె చాలా కూల్గా చెప్పింది ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్తున్నా, ఈ వాడ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిందనుకో, నా పెద్ద కుమార్తె అక్కడుంది, ఆమె దగ్గరికే వెళ్తున్నా. ఒకవేళ ఈ వాడ ఎక్కడ మునిగిపోయిందనుకో, నేను నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు అక్కడున్నాడు, అక్కడికి వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమంది? ఈ వాడ వెళ్ళిందనుకో, నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తా. ఈ వాడెక్కడ మునిగిందనుకో, నా ప్రభు దగ్గరికి వెళ్తా. ఎక్కడికి వెళ్ళినా నాకేం పర్లందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాత్వికంతో సమాధానం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఉన్న హేతువిది. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మనం. దేవుని స్తోత్రం. అందుకోసం ఆ రాకడ కోసం మనం ఎత్తబడాలంటే ఎలా ఉండాలంట? నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితో. ఏమ్మా ఇంత స్వస్థ బుద్ధి ఏంటి, ఇంత నీతి ఏంటి, ఇంత భక్తి ఏంటి, ఇంత ఏంటి అని లోకం నిన్ను ప్రశ్నించినప్పుడు లోకానికి చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? నా ప్రభు రాకడ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇలా ఉంటేనే నేను నా ప్రభు రాకడలో ఎత్తబడతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమిటిది? అపోస్తులుల, గట్టిగా చెప్పండి, అపోస్తులుల బోధ. ప్రభువు మరణాన్ని గూర్చి, ప్రభువు పునరుద్ధానాన్ని గూర్చి, యేసే నిత్య జీవమైన సంగతిని గూర్చి, పరలోకాన్ని గూర్చి, నరకాన్ని గూర్చి, మనలో ఉన్న నిరీక్షణను గూర్చి, ఈ లోకంలో మనం బ్రతకవలసినటువంటి విధానాన్ని గురించి తెలియపరిచేది అపోస్తులుల బోధ. ఇప్పుడు బలిపీఠం మీద వేరొక అగ్ని. ఈ అగ్ని వేరొక, వినండి, ఏ అగ్నిది? వేరొక. ఏమిటి వేరొక అగ్ని? నీ అప్పులు తీరాలా, నీ అవసరాలు తీరాలా, నీ ఆశలు తీరాలా, నీ సమస్యలు తీరాలా, నీకు దీర్ఘాయుష్ కావాలా, నీకు సుఖజీవం కావాలా, ఈ లోకంలో సెటిల్ అయిపోవాలా, సెటిల్ అయిపోవాలా. ఎందుకని? నా ప్రజల ఆయుష్ వృక్షాయుష్యమంత అవుద్దని చెప్పాడు కదా దేవుడు. కలకాలం నువ్వు ఇక్కడ బతికిపోవాలా. ఏమిటిది? చెప్పాలి గట్టిగా, ఇదేమిటిది? పరలోకానికి సిద్ధపరచవలసినటువంటి ఉపదేశం, బోధ భూలోకంలోనే స్థిరపరిచేస్తే అది అన్యగ్ని కాదా? దేవుడు అన్నాడు, పరిశీలన శాస్త్రుల్ని, పరలోక తాళపు చెవులు మీకు వచ్చాను, మీరేం చేశారు? దాన్ని మూసుకుని కూర్చున్నారు. మీరు ప్రవేశించటం లేదు. ప్రవేశించే వారిని చెప్పాలి ప్రవేశింపనీయటం. ఎందుకని అంటే ప్రవేశ ద్వారం ఏదో చూపిస్తేగా, ప్రవేశించే మార్గం ఏదో చూపిస్తేగా, ప్రవేశించటానికి ఎలాగో చెబితే కదా వాళ్ళు ప్రవేశించేది.
దానిని మూసి కూర్చున్నారు. వీళ్ళకి అర్థం కావట్ల సంగతే. ప్రభునందు ప్రియులారా, బోధ ఇప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే, ఒకేసారి వస్తుంది అగ్ని. అదే నిత్యము మండుతూ ఉండాలి. అందుకే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అన్నాడు యోధాపత్రికలో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ బోధ ఎన్నిసార్లు అప్పగించబడింది? యోహాను రాసిన రెండో పత్రిక 10వ వచనం అన్నాడు, ఈ బోధ తేక అన్నాడు కదా. అవునా? చదువుతారు ఒకసారి. యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం. తల్లి కొంచెం గట్టిగా చదువుతాం. ఎవరు చదువుతున్నారు? ఎవడైనా ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల ఏమన్నాడు? ఇంకొక మాట చెప్పనా? ఈ బోధగాక ఇంకొక బోధ తెస్తే వాళ్ళ కోసం తలుపులు బార్లాగా తెరుస్తున్నారు. ఇవాళ ప్రజలు దేనికోసం చూస్తున్నారు? అన్యగ్ని కోసమే చూస్తున్నారు. ఏ అగ్ని కోసం చెప్పాలి? ఏ అగ్ని కోసం చూస్తున్నారు ప్రజలు? అన్యగ్ని కోసమే చూస్తున్నారు. అన్యగ్ని వాళ్ళకి సంతోషం ఏది కలిగిస్తుంది? అన్యగ్ని. వాళ్ళు ఎదురు దేనికోసం చూస్తున్నారు? అన్యగ్ని. ఆయన ప్రార్థన చేస్తేనంట, ఆయన అంట ఇంటికి వస్తేనంట, ఆయన కాలు ఎడితేనంట, ఈ నేలు ఎడితేనంట కదూ, ఆయన నెత్తి మీద చెయ్యి ఎత్తేనంట, ఆయన కొబ్బరి నూనె ఇత్తేనంట. దేనికోసం ప్రజలు వెంటాడుతున్నారు, వెంపర్లాడుతున్నారు? దైవాగ్ని ఆరిపోయింది. బలిపీఠం మీద నుంచి అన్య అగ్ని కనబడుతూ ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, ఈ బోధ తేక ఎవడైనా సరే మీ దగ్గరకు వస్తే వాడిని ఎంట చేర్చుకోవద్దు, వాడితో శుభం వందనం అని కూడా చెప్పొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎందుకని? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలో అబద్ధ బోధకులను ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జింతురు. ఏమండి వీళ్ళ గుణగణాలు చెప్తున్నాడు. వీరట తమ్మును కొనిన ప్రభువును కూడా ఏం చేస్తున్నారు? పక్కకు నెట్టేస్తున్నారు. ప్రభువును చూపిట్లా. ఏమండి? ఎవరు చూపిట్లా? ప్రభువును చూపిట్లా, పరలోకం చూపిట్లా, ప్రభు రాకడం చూపిట్లా, సంఘమును నిత్య జీవానికి సిద్ధం చేయట్లా. మరి ఏం చూపిస్తున్నారు? ప్రభువుని పక్కకు దోశారు, వాక్యాన్ని పక్కకు దోశారు, దేవుని సంకల్పం అంతా పక్కకు దోశారు. మరి ఏం చేస్తున్నారట? ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించుదురు అని. ఏం బోధిస్తున్నారు? సంఘానికి ఏం కావాలి తల్లి? చెప్పాలి గట్టిగా. బలిపీఠం మీద ఏ అగ్ని ఉండాలి? గట్టిగా చెప్పాలి మీరు. దేవుని సన్నిధిలోంచి వచ్చిన దైవాగ్ని ఉండాలి. కానీ ఇప్పుడు ఏమొస్తుంది? బలిపీఠం మీద నుంచి అన్య అగ్ని వస్తుంది. ఈ అన్య అగ్ని ఎలా ఉందో చూడండి ఒకసారి. ఎలా ఉందట? నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించుచు బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిర చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతూ ఉన్నది. ఏం బోధిస్తున్నారంట? నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధిస్తూ ఇంకేం చేస్తున్నారట? అనేకులు వీరి పోకిరి చేష్టలను అనుసరిస్తున్నారు. బాబా బాబా,
నాశనకరమైన భిన్నాభిప్రాయాలు. మీకు తెలుసా, దేవుని వాక్యంలో కొన్ని సంగతులు ప్రభు వారికి చెప్పటం మానేశాడు. పౌలు చెప్పటం మానేశాడు. ఎందుకు మానేడంటే ఆయన అన్నాడు, మీకు ఇప్పుడు వయసు చాలదు, మీరు పాలు తాగవలసిన వారే, ఇందును గూర్చి చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి, వినటానికి మీరు మందులై ఉన్నారు, కనుక విషదపరచుట కష్టం అన్నాడు. అన్నాడా? ప్రభు పోస్ట్ పోన్ చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు దాటించాడు. ప్రస్తుత కాలానికి పౌలు గారు కూడా ఏమన్నారు చెప్పండి? మీకు బలము చాలదు, బుద్ధి చాలదు, కనుక నేను వాటిని మీకు బోధించలేదు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఈలోపు మీరు కాస్త పెరిగితే మీకు వివరంగా బోధిస్తాడు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా మీకు ఈ మాట? ఈ మాట ఎవరికి చెప్పొద్దు అన్నాడు కొన్ని సందర్భాలు యేసయ్య. ఎందుకనో ఆయనే చెప్పాడుగా, పందుల ముందు ముచ్చు వేయొద్దని. ఈ రోజున భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఏం చెప్తున్నారు? అసలు ఏ యూట్యూబ్లో పెట్టకూడదో అయ్యే పెడుతున్నారు కదా, ఏవి పబ్లిక్ కాకూడదో. అంటే అంత మర్మంగా మరుగుగా ఉంచాలా అండి? అక్కర్లా. మరి ఎందుకు ఉంచమని మరి దేవుని వాక్యం చెప్పిందంటే, పంది ముందు ముచ్చుంపోతే ఏమవుద్ది? వాడికి ఏమైనా అర్థమవుద్దా? శాసద్దా? అపార్థం చేసుకుంటారు. బైబిల్లో ఇట్లా తప్పులు ఉన్నాయి అంటాడు తప్ప, వాడి ముందు నువ్వు వేసిన ముత్యం, నువ్వు పెట్టిన డిబేటు, నువ్వు పెట్టిన తర్కం, నువ్వు పెట్టిన వాదం వాడికి ఏమిస్తుంది? ఏమి పాఠం నేర్పిస్తుంది? సత్య మార్గము దూషణ పాలవుతుంది తప్ప. అర్థమైందా నా మాట? ఇది అన్యగ్ని. ఏం చెప్పండి? ఇది తల్లులారా బాగా వినండి. ఇది ఏ అగ్ని ఇది? మరి ఎందుకండి ఇట్ట బోధిస్తున్నారంటే కిందకి రండి. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు ఏం చెప్తున్నారంట అండి? కల్పనా వాక్యములు చెబుతూ. ఆ పై వచ్చిన చూసాం, పోకిరి చేస్తలు. ఈ మధ్య వాడు గుండు కొట్టించుకున్నాడు. గుండు కొట్టించుకుని ప్రసంగం, ఆ గుండు మీద ప్రసంగం. ఇంకొకడు పిల్లని ఎక్కించుకుని ప్రసంగం, ఇంకొకడు పెద్దని ఎక్కించుకుని ప్రసంగం. ఏంటి అసలు? ఇదేంటిది? బలిపీఠం, దీని మీద ఏముండాలి? ఫైర్. దేవుడికి స్తోత్రం. ఏ అగ్ని ఉండాలి? యెహోవా అగ్ని, సన్నిధిలోంచి వచ్చిన అగ్ని, మోకాళ్ళలోంచి వచ్చిన అగ్ని, ప్రభు కృపలోంచి వచ్చిన అగ్ని, ఆయన గుండెలోంచి వచ్చిన అగ్ని ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ ఏం బయలుదేరిన ఇక్కడి నుంచి? అది ఆరిపోయింది కనుక ఆ స్థానంలోకి ఏం తీసుకొచ్చి పెట్టారు? నాదాబాబి. వీళ్ళే తక్కువ వాళ్ళు. ఎట్టే తక్కువ వాళ్ళు కాదు. ఎవరి కొడుకులు వీళ్ళు? అహరోను కొడుకులు. దేవుని చేత పిలువబడ్డారు. కొండ మీదకి మీ ఇద్దరికి రండి అన్నాడు, మీ ఇద్దరిని రండి అన్నాడు. ఈ మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పిలవలే, వీళ్ళిద్దరినే పిలిచాడు దేవుడు. ఆ 70 మంది పెద్దల్లో వీళ్ళున్నారు, పిలువబడిన యాజకుల్లో వీళ్ళున్నారు, యాజక గోత్రికులు, యాజక వంశీకులు, యాజక సంతతి వీళ్ళు. ఇలాంటి ప్రముఖమైనటువంటి వారు, పేరు పొందినటువంటి వారు, గౌరవనీయమైన స్థానంలో ఉన్నటువంటి వారు తీసుకొచ్చి ఏమి వేస్తున్నారు? అన్యగ్ని వేస్తున్నారు. మీరు దేవుని వాక్యం చూసారా? పోకిరి పనులు చేస్తున్నారంట. ఎక్కడ? అది ఎక్కడ? పోకిరి పనులు. దైవాగ్ని బయటికి రావాల్సిన చోట్లో నుంచి అగ్ని బయటకు వస్తుంది, అన్యగ్ని. ఇంకేమన్నాడు? ఈ ఎర్రి మంద కూడా ఉన్నారు, కుర్ర మంద ఉన్నారు చూడండి. వీళ్ళేంటిలేండి, పెద్దోళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? వీరి పోకిరి చేష్టల్ని చూసి వారిని అనుసరించి అలాగూ నడుచుకోవటానికి వీళ్ళు బయలుదేరుతున్నారట. అలాగూ నడుచుకోవటానికి బయలుదేరారు. వీరిని బట్టి సత్య మార్గము, దేవుని వాక్యం చెప్తుందా? ఎందుకు ఈ పని చేస్తారంటే మీ వలన లాభము సంపాదించుకొందురు. దేనికోసం అంట? వాళ్ళ తిప్పలో
చెప్పడం గట్టిగా. మీ వలన లాభము, మీ వలన లాభము, అన్య అగ్ని వలన మీకు లాభము ఉందా? చెప్పాలి గట్టిగా. అన్య అగ్ని వల్ల మీకు లాభం ఉందా? అన్య అగ్ని వల్ల ఎవరికి లాభం? నాదా బాబీగురికి లాభం. దైవాగ్ని వల్ల ఎవరికి లాభం? మన హృదయాలు మండుతాయి, పశ్చాత్తాపడతాం, ఆయన పాదాల మీద పడిపోతాం, దేవుని సన్నిధిలో మోకరిస్తాం, ప్రభువా పాపిని క్షమించని ప్రభు సన్నిధిలో అడుగుతాం, పరితాపంతో పరిశుద్ధపరచబడతాం. అదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. తామే భ్రష్టత్వానికి దాసులయ్యుండి ఏం చెప్తున్నారంట? ఏం చెప్తున్నారంట వీళ్ళు? ఒకడు జుట్టు పెరగటానికి ముందెత్తున్నాడంట. బట్టతలోడికి జుట్టు పెరగటానికి ముందిస్తున్నాడంట. అందరికి ఆశగా చక్కగా నాకు కూడా కర్లింగ్ హెయిర్ ఉండాలి, మంచి జుట్టు ఉండాలి, అందంగా ఉండాలని సీసాలు కొనుక్కెళ్ళిపోతున్నారంట. ఒకడు కాస్త తెలివిగలడు వచ్చి, అరే బాబు నూనె రాస్తే జుట్టు వచ్చేటట్టయితే నీకేదిరా అన్నాడంట. నీకేదిరా బాబు, నీ తల మీద ఏది జుట్టు? నూనె రాస్తే జుట్టు వచ్చేటట్టయితే ముందు నువ్వు రాసుకోవాలి, నీ జుట్టు పెంచుకోవాలి, ఆ తర్వాత ఇదిగో నా జుట్టు అని చూపిస్తే మేము నమ్ముతాం. కానీ ఆ పిచ్చమంద కొనుక్కెళ్ళినట్టుగా నేను కొనుక్కెళ్తాను అనుకున్నావురా అన్నాడంట. వీరేమై ఉన్నారు? వీడికి ఇంకా విడుదల రాలా, వీడికి ఇంకా మారు మనసు రాలా, వీడికి ఇంకా పాపం మీద జయం చెప్పాలి రాలా, పరిశుద్ధత మీద అవగాహన రాలా, దేవుని అగ్నేదో అన్య అగ్నేదో గ్రహించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండి వీడు ప్రకటన చేస్తున్నాడు. ఏమన్నా చూసారా? ఏమండి? స్వాతంత్ర్యం ఇస్తాడట. ఎవరికి? అలాగూ బంధించబడినటువంటి వారికంటే ఈయన స్వాతంత్ర్యం ఇస్తానని చెబుతున్నాడంట. ఇంకేమన్నాడు? దేవునికి స్తోత్రం. 18వ వచనం చూడన్నా, 18వ వచనం. 17 కూడా చదివితే బాగుంటుంది. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘాలై ఉన్నారు. వీరి కొరకు గడాంధకారం భద్రం చేయబడినది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్నటువంటి కొంతమంది అమాయకపు భక్తులు ఉన్నారే, అప్పుడే పాపం దేవుని తెలుసుకున్నారు. వాళ్ళకి ఇంకేమీ తెలియదు, ఇంకా వాళ్ళు దేవుని కృపలో ఎదగాలి. అలాంటి వాళ్ళను పట్టేసుకున్నారంట వీళ్ళు. అలాంటి వాళ్ళని పట్టేసుకుని ఏం చేశారట? ఏమండి? వారిని భ్రమపరిచేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇది ఏ అగ్ని? చెప్పండి గట్టిగా. ఇది ఏ అగ్ని? అన్య అగ్ని. గల్తీలు రాసిన పత్రికలో ఈ మాట చదివి సహాయం చేయండి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వస్తా త్వరగా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఇప్పుడు చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అది ఏదో కాదు, అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి. ఏమండి? క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేటటువంటి వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకంలో నుండి వచ్చిన దూతైనా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మేమైనా పరలోకంలోంచి వచ్చిన దూతైనా చెప్పటానికి వీల్లేదు. ఎందుకోసం అంటే అగ్ని ఒకేసారి వచ్చింది, బలిపీఠాన్ని మండిస్తుంది,
అది ఆరిపోకోకుండా కాపాడుకోవాల్సిన అవసరత మనకుంది. అది ఆరిపోతే దాని స్థానంలోనికి మనము అన్య అగ్నిని తెచ్చి పెడితేది ప్రమాదం. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? అన్య అగ్ని రగులుతుంది. ఇప్పుడు ఏం రగులుతుంది? ప్రపంచమంతా రగులుతున్నది ఏంటి చెప్పండి? ప్రపంచమంతా కనపడుతున్నది ఏంటి? ప్రపంచం అంతా క్రైస్తవ సమాజంలో కనపడుతున్నది ఏంటి? అన్యగ్ని, అన్యగ్ని, అన్యగ్ని కనపడుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. దేవుని ప్రజలు చాలా మెలకుగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ కడవరి దినాల్లో. అందుకోసం దేవుని వాక్యం మనం చాలా చక్కగా గ్రహించాలి. మీరు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములో 15వ అధ్యాయం 24 వచ్చిన చదువు. కొందరు మా యుద్ధ నుండి బయలువెళ్ళి తమ బోధ చేత, ఇదే అగ్ని, ఇదే అగ్ని, ఒకటి తామే భ్రష్టత్వంలోనే ఉండిపోయి స్వాతంత్రం ఇస్తామని ప్రకటన చేస్తున్నారు. అదొక అన్య అగ్ని. లాభము కొరకు మనుషులను కొనియాడుతూ ఇంకా రకరకాలైనటువంటి పిచ్చి పనులు చేస్తున్నారు, పోకిరి చేష్టలు చేస్తున్నారు. అదేంటి చెప్పండి? అన్య అగ్ని. ఇక్కడున్న మాట ఏంటో చూసారా? కొందరు మా యుద్ధ నుండి బయలువెళ్ళి తమ బోధ చేత కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు, కలవరపరిచేస్తున్నారు. ఏంటిది? అన్య, చెప్పాలి గట్టిగా, అన్య అన్య అగ్ని, అన్య అగ్ని. ఇంకా నేను మీకు ఇంకా విస్తరించదలుచుకోలేదు, కానీ ఈ మాటలు జాగ్రత్తగా మీ హృదయాల్లో పెట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నాదాబు, అబీహులు అను పేరు పొందినటువంటి వారు, యాజకులైనటువంటి వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు, కొండ ఎక్కినటువంటి వారు, దేవుని మహిమను చూసినటువంటి వారు ఏం తీసుకొచ్చి పెట్టారు? అన్య అగ్నిని తీసుకొచ్చి పెట్టారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చెప్పిన మాట, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ప్రభు. ఆ జ్ఞానం మనకు కూడా ఉండాలండి. ఎవరికి ఉండాలి? చెప్పాలి, మనకు కూడా ఉండాలి. ఏముండాలి? మనం ఏం విన్నాం ఈరోజు? వాక్యమే విన్నామా? అదేమంటే ఆయన అంటాడు, యేసు ప్రభు చెప్పలేదు ఉపమానాలు అంటాడు. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలకిను మనం చెప్పిన ఉపమానాలకి ఏమైనా పొందికుందా? చూడండి. ఆయన ఇలస్ట్రేషన్ చెప్పాడా? ఉపమానం చెప్పాడా? దృష్టాంతం చెప్పాడా? ఏదన్నా విషయం చెప్పాడా? ఆయన నోరు తెరిస్తే పరలోకాన్ని గూర్చే ఉంది. దేవుడికి స్తోత్రం. పరలోకమును గూర్చి నేను దేనితో పోల్చుదును? పరలోకాన్ని గూర్చి నేను దేనితో పోల్చుదును? ఇదేగా ఆయన తపనంతా. ఏం చెప్పాడు ఆయన? ఆయన ఏది ప్రస్తావించినప్పటికి కూడా పరలోకాన్ని గూర్చి, మార్గాన్ని గూర్చి, మనిషి ఎలాగూ పరలోకం చేరాలో దానిని గూర్చి, తప్పితే వెళ్ళేటటువంటి నరకాన్ని గూర్చి ప్రభువారు మాట్లాడారు. మరి మన ఉపమానాలు అత్తలో, కోడల్లో, ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ సీరియళ్ళు చూస్తానున్నారుగా, చూడట్లేదా? అత్తల సంగతి, కోడల సంగతి, కుటుంబాల సంగతి, గొడవల సంగతి, సమస్యల సంగతి, ఏమండి, ఇంకా రకరకాలైనటువంటి లోకంలో జరుగుతున్న సంగతులన్నీ అక్కడ అయ్యే చూస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ కూడా అయ్యే చెప్పేసి ఎత్తే పాపం నిన్న మిస్ అయింది, ఇక్కడ కనపడుతుంది ఇవాళ. ఎవరికన్నా నిన్న మిస్ అయిపోయారు అనుకోండి, ఆ ఎపిసోడ్ ఎక్కడ కనపడుతుంది? ఇలస్ట్రేషన్లో ఇక్కడ కనపడుతూ ఉంది. అన్య అగ్ని. ఏం చెప్పండి ఇది? అమ్మ వినండి కొంచెం. ఏమిటిది? అన్య. దీనివలన ఏమైనా సంఘమునకు ప్రయోజనమా? దేవునికి స్తోత్రం. మనకేం కావాలి చెప్పండి? దైవాగ్ని కావాలి. హల్లెలూయా.
దేవుని సన్నిధిలోంచి దిగి వచ్చిన అగ్ని కావాలి. ఆ అగ్ని మనలను కాల్చాలి. దేవునికి స్తోత్రం. నేను రెండో మాట కూడా జ్ఞాపకం చేస్తా. దేవుని ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? ఆత్మ కూడా ఎలా పోల్చబడింది? అగ్నితోనే పోల్చబడింది. అవునా? అగ్నితోనే. మీరు అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాటలో ఈ మాటలు చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతా నిండెను. దేవునికి స్తోత్రం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారందరికీ కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. దేవుని స్తోత్రం. ఎవరో చెప్పాలి. ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుడికి స్తోత్రం. ఎలా కనపడ్డాడు? అగ్నిజ్వాలలుగా విభాగించబడి, నాలుకలుగా విభాగించబడి వారందరి మీదలా వాలేడట. మరి ఏం జరిగింది అప్పుడు? వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఒక మాట చెప్పనా? 120 మంది నింపబడ్డారా? అక్కడ 17 దేశాల వారు ఉన్నారు, వాళ్ళు కూడా నింపబడ్డారా? ఏమండి చెప్పండి. 17 దేశాల వారు చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా నింపబడ్డారా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 120 మంది మాత్రమే నింపబడ్డారా? వెరీ గుడ్. స్తోత్రం చెప్పండి. కారణం ఆ 17 దేశాల నుంచి వచ్చినటువంటి వారిలో ఏ ఒక్కడు కూడా ఒకరోజు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయలా. వారు చూశారు, కానీ వీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని రోజులు? 10 రోజులు. 10 రోజులు వీళ్ళు ఏం చేశారు? ప్రభు 40 రోజులు కనపడ్డాడు. 40 రోజున ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు మేడగదిలోకి వచ్చారు. పస్కా పండుగ వచ్చే వరకు వీళ్ళు ప్రభు సన్నిధిలో, పెంతెకొస్తు పండుగ వచ్చే వరకు వీళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. చూడండి 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచినను. ఆ 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరు ఏక మనసుతో ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన దేనికోసం? పరిశుద్ధ అగ్ని కోసం. ప్రైజ్ ది లార్డ్. పాత పుస్తకంలో చక్కని పాట ఉంది. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. అందరూ పాడతారు. పరిశుద్ధ అగ్నిని. అందరూ పాడతారా? అందరూ పాడతారా? చిన్న మాటలే, మీకు వచ్చిన రాపైన పాడొచ్చు. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. అందరూ పాడాలి. నన్ను నీ అగ్నితో. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో. కరుణించి అగ్ని కణములను, కరుణించి అగ్ని కణములను, కరిగించి హృదయము తాకించుమో, కరిగించి హృదయము. మనకి సోలో సాంగ్స్ అలవాటు అయిపోయినాయి. మైక్ ఇస్తేనే పాట వస్తుంది, లేకపోతే పాడరు.
మైక్ ఇచ్చిన వాళ్ళే పాడతారు, వాళ్ళ స్వరమే బయటికి వినపడుతుంది. మిగతా వాళ్ళందరూ ఏమన్నా కొడితే ఇట్ట చేతులకు తీరినప్పుడల్లా ఒకసారి అంతేగాని దీనికి కూడా చక్కగా కలిపేం కొట్టే అంత. సోలో సాంగ్స్ వచ్చినాక సంఘాలు నాశనం అయిపోయినాయి అంట. ఓ పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటి చూసారా? డిస్ట్రాయ్ అయిపోయినాయి అంట సంఘాలు. ఎప్పుడు చెప్పండి. సింగిల్ సాంగ్స్ వచ్చినాయి చూడండి, స్పెషల్ సాంగ్స్ వచ్చినాయి చూడండి. ఇవి వచ్చినాకంట సంఘాలు నాశనం అయిపోయిన, ఉజ్జీవం లేకోకుండా పోయిందంట. ఒకప్పుడు ఈ మైకులు లేవు, పాడు లేవు, మరేముంది, డ్రమ్ము కంజరు కాయలే ఉండేవి. అందరికీ నోరు ఉండేవి, 2 చేతులు ఉండేవి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 2 చేతులు వాడేవాళ్ళు, ఈ నోరు వాడేవాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళిద్దరు డ్రమ్ము కంజరు కాయలు మోగిచ్చేవాళ్ళు. గంభీరంగా ఉజ్జీవంగా పాటలు పాడితే దేవుని సన్నిధి అక్కడికి దిగొచ్చేది. గడప కమ్ములు కదులుతున్నాయి అన్న ఉజ్జీవం ఉండేది. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక స్పెషల్ సాంగ్ ఎక్కడో ఎవరో మారు మనసు లేనివాడు రాస్తాడు, మారు మనసు లేనివాడు పాడతారు. అట్లాంటిది పట్టుకొచ్చి రోజు ఒక కొత్తది పాడాలని ఏళ్ళ కొబ్బలాటం కదా, పట్టుకొచ్చి పాడతారు. అదే పక్క ఉంటోడికి తెలియదు, పక్క ఉంటోడికి రాదు. వాళ్ళు పాడుతూ ఉంటే వీళ్ళేదో పరధ్యానంలో ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం అమ్మ? ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం? దేవుడు ఒక మాట చెప్పాడు, సియోను నివాసులారా మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తా అన్నాడు. ఏమన్నాడు? ఎవరు పాడాలి? మోషే పాడాడు, ఇశ్రాయేలీలు అందరూ పాడారు, మిరియాం పాడింది, మిరియాంతో ఉన్నటువంటి భక్తులందరూ పాడారా? మాట్లాడరే? మరి మీరేంటి మౌనం కూర్చున్నారు? సంఘాలకు వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఇదే. ఎవరో స్పెషల్ సాంగ్స్ పాడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ మౌనంగా కూర్చుంటున్నారు. దేవుని సన్నిధి రాదట్లా. దేవుని సన్నిధి ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు సంతోషంగా ఉండి పాటలు పాడితే వస్తుంది. అందరూ పాడాలి. మీ దగ్గర మైక్ ఉన్నా పాడాలి, మైక్ లేకపోయినా పాడాలి. అందరూ కలిసి పాడాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరు స్వరం ఎత్తండి. ఇంకా ఈ పిల్లలకి హల్లెలూయా చెప్పడానికి కూడా చేతులు రావట్లా, స్వరం రావట్లా. చెప్పండి అందరూ స్తోత్రం, హల్లెలూయా. పాడ. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు. కరుణతో అగ్ని కణములను, కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము తాకించుము, కరిగించి హృదయము. పాపులు పశ్చాత్తాపపడం, పాపులు పశ్చాత్తాపపడం, శుద్ధుల మలినము పోగొట్టం, శుద్ధుల మలినము పోగొట్టం. దేశములడల దివ్యాగ్నిచే దోషములను రూపు మాపుటకై, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చారో 10 రోజులు ఉపవాసం ఉండి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేసిన 120 మందికి వచ్చాడు. ఆ చుట్టుపక్కల 17 దేశాలు వారు చూశారంతే. చూసి ఏమన్నారు? అరే వీళ్ళేంటి మా భాషతో మాట్లాడుతున్నారు, మా భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు హెబ్రీలు కదా, వీళ్ళేంటి మా భాషతో మాట్లాడుతున్నారు అనుకున్నారే తప్ప వాళ్ళకేం అర్థమైంది కాదు. అప్పుడు లేచాడు, దేవుడికి స్తోత్రం. పేతురు లేచి ఇదా అని మొదలుపెట్టాడు. ఇదేమి అనుకుంటుంటే ఇదా అని మొదలుపెట్టాడు.
యోవేలు ప్రవచనం ఎత్తి ప్రార్థన ఆ వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు, ఉపదేశం చేశాడు. దేవుడికి స్తోత్రం. దెబ్బకి 3,000 మంది కదిలించబడ్డారు, రక్షించబడ్డారు. దైవాగ్ని యజ్ఞది, పరిశుద్ధ అగ్ని యజ్ఞది. మీరు దేవుని వాక్యలో జ్ఞాపకం చేసుకుంటారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4 వచనం ఒకసారి చదవండి, నేను త్వరగా ముగిస్తా. ఏలయనగా తల్లి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. ఏలయనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును. దేవుడికి స్తోత్రం. మరి ఒక యేసు అంట. ఎవరైనా అమ్మా, ఈయన ఒక ఆయన ఉన్నాడా? మరి ఒక యేసు అనే ఒక ఆయన ఉన్నాడా? ఓ పెద్ద ఆయన చనిపోయాడంట. చనిపోతే తీసుకొచ్చి సమాధి పెట్టిలో పెట్టారు. ఈ మాలాంటి పాస్టర్ గారు, సంఘ పెద్దలందరూ వచ్చేసేసారు. వచ్చేసి కాస్తంత టైం ఉంది కదా, కూటం పెట్టారు. శవం దగ్గర ఏం పెట్టారు? కూటం పెట్టారు. భార్య పిల్లలందరూ అక్కడ కూర్చుని కాస్త దూరంగా ఏడుస్తున్నారు. సేవకులందరూ ఇక్కడ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇలాగే కూర్చున్నారు. ఒక్కొక్కరు లేచి ఓ చెప్పేస్తున్నారంట ఆయన గురించి. ఆయన ఎంత మంచివాడంటే, ఎంత గొప్పవాడంటే, ఎంత కనికరం కలిగినోడంటే, ఎంత ధర్మదాత అంటే అని ఆయన గూర్చి, ఎంత ప్రార్థనాపరుడంటే, ఎంత యోగ్యుడంటే ఓ కుప్పలు తెప్పలుగా పొగడ్తలు చెప్పేస్తంటే ఈ లోపు వాళ్ళ భార్య ఏడ్చేది కళ్ళు దుడుచుకుని అందంట. పెద్దమ్మ ఇటు రావే అందంట. దగ్గరకు వస్తే అమ్మ పెట్లో ఉన్నది మీ నాన్న కాదు చూడే అందంట. ఏమంది? మీకు అర్థమైందా? పెట్లో ఉన్నది మీ నాన్న అయితే ఇట్లాంటి లక్షణాలు లేవు. అయ్యగారు వాళ్ళు చెప్పేది ఒక్క మాట కూడా మీ నాన్నకి వర్తించదు. మరి వీళ్ళు ఇన్ని మాటలు చెప్తున్నారు, అసలు అక్కడ ఉన్నది ఆయనో కాదు, ఒకసారి చూసి రమ్మందంట ఆమె. ఈరోజు ప్రకటించబడుతున్నది ఏ యేసు? మరి ఒక యేసు కాదా? ఏమండి? ప్రకటించబడుతున్నటువంటి యేసు మరి ఒక యేసు కాదా? యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని దైవత్వముగా ప్రకటిస్తే మాట్లాడటానికి ఎవరికి మనసు లేదు, హక్కు లేదు, అవకాశమే లేదు. అసలు యేసును గురించి చెప్పేది ఎవరున్నారు? ఇప్పుడు యేసయ్య గుణ లక్షణాలు చూసి చెప్పేది ఎవరున్నారు? షోలమ్మతని అడిగారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమిటి? దేవునికి స్తోత్రం. దెమ్మ తిరిగేటట్టు చెప్పింది, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో నేను గుర్తించగలను. అలాంటి శ్రేష్ఠుడు, ప్రత్యేకమైన వాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున యేసయ్యని ఎక్కడ చూపిస్తున్నాం? యేసయ్యని ఎక్కడ? ఈ క్రిస్మస్లో చూపిస్తున్నామా? సెమీ క్రిస్మస్లో చూపిస్తున్నామా? ఈస్టర్లో చూపిస్తున్నామా? గుడ్ ఫ్రైడేలో చూపిస్తున్నామా? యేసు ప్రభు వారిని ఎక్కడ చూపిస్తున్నాం మనం? అన్య అగ్నే కనపడుతుంది, మనుషులే కనపడుతున్నారు. ఏమండి? వాళ్ళ మేకప్లే కనపడుతున్నాయి, వాళ్ళ పికప్లే కనపడుతున్నాయి. అంతేనా? 6 ఏంటయ్యి ఫ్యాక్సా? అయ్యి కనపడుతున్నాయి. ఎక్సర్సైజ్ బాడీలు కనపడుతున్నాయి. అబ్బబ్బా, వేసిన డ్రెస్ వేసుకోకుండా కనపడుతున్నాయి తప్ప యేసును కనపడేటట్టుగా చేసి మనము మరుగవ్వాలా? యోహాన్ని అడుగుతున్నారు, ఎవరో నువ్వు? యేసువా? మరి ఎవరివయ్యా? మేము పంపినాడు.
ప్రభు మార్గము సరళము చేయమని అరణ్యములో కేక వేసే ఒకని శబ్దమును అన్నాడు. దేవుడికి స్తోత్రం. పెండ్లి కుమార్తె కలిగిన వాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుని పెండ్లిని చూసి సంతోషించేవాడు స్నేహితుడు. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె ఉంది, కానీ నేను ఆ పెండ్లిని చూసి సంతోషించే స్నేహితుడను అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ఆ పెళ్లి కొడుకును పక్కన పెట్టి ఈడు పెళ్లి కొడుకు అవుతున్నాడు. ఎవడాడు? అన్య అగ్నిగాడు. ఎవడు చెప్పండి? అన్య అగ్ని తీసుకొచ్చి ఆ పెళ్లి కొడుకును పక్కన పెట్టేసేసి వీడు పెళ్లి కొడుకు అయిపోతున్నాడు. కొంచెం వేదంతో నీ మాటలు చెప్తున్నా నేను. క్రైస్తవ ప్రపంచం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ అన్య అగ్ని మూలంగా వేరొక యేసు ఎవరు ప్రకటించబడుతున్నాడు? ఈ యేసును వాళ్ళు ప్రకటించలేదే. ఈ యేసును యేసు ప్రభు కూడా ప్రకటించుకోలేదే. ఈ యేసు పేరు అందుకు వాడలేదే వాళ్ళు. మరి ఎందుకు వాడారు అపోస్తులు? మీకు తెలుసు కదా. మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేచాడు, ఆయన పునరుద్ధానమునకు మేము సాక్షులం అన్నారు. దేవునికి స్తోత్రం. మరణమైనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను ప్రచురపరిచారు వారు. ఆ యేసు ప్రభువుని లోకానికి చూపించారు. మీరు ఏమండి? వీరేం చేస్తున్నారు? మరి యొక్క యేసు ఒక గారడి వాణ్ణి చూపిస్తున్నారు. ఎవరిని? ఒక గారడి వాణ్ణి చూపిస్తున్నారు లోకానికి. ఏదో ఒక వైద్యుని చూపిస్తున్నారు లోకానికి. ఏదో ఒక ఆపత్ముక్కులు వాణ్ణి చూపిస్తున్నారు లోకానికి. యేసుక్రీస్తు ప్రభు చూపించుకోవటానికి ఇష్టపడలేదు, అపోస్తులు చూపించలేదు. వాళ్ళు చూపించింది ఏంటో తెలుసా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత చూపించారు క్రీస్తులో. దేవునికి స్తోత్రం. మరి యొక్క యేసుకి నేను విస్తరించలేండి. మరి యొక్క యేసు. ఏ యేసు? కిందకి రండి చదవండి ఒకసారి. 11వ అధ్యాయంలోనే ఇంకొక మాట మీరు చదివి సహాయం చేయండి. 4వ వచనంలో, లేక మీరు పొందిన మరి యొక్క ఆత్మను, మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. ఎవరంటండి? ఎవరిది? మరి యొక్క ఆత్మ. ఇదేది? మేడగదిలోకి దిగొచ్చిన ఆత్మ కాదా? మేడగదిలోంచి దిగొచ్చిన ఆత్మ కాదా? మరి ఇదేంటి? మరి యొక్క ఆత్మ. ఇది చేసే పని ఏంటి చెప్పనా మీకు? ఇర్మియా గ్రంథంలోనికి రండి. దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి. స్తోత్రం. హల్లెలూయా. 23వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను. ఏమండి? వీళ్ళ నాలుకలు ఎలా ఆడుతున్నాయంట? స్వేచ్ఛగా. దీనికి ఏం లేదు, అదుపు లేదు. ఈ నాలుగుకి ఏం లేదు, అదుపు లేని నాలుక. ఇంకా కొంచెం ముందుకు వద్దాం రండి దేవుని వాక్యంలో నుండి. అదే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుతూ ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. వీళ్ళ కాళ్ళకేమి లేదు, అడ్డం లేదు. వాళ్ళ నాలుకలకేమి లేదు, నాలుకలకు అదుపు లేదు. చెప్పండి. కాళ్లకు అడ్డము లేదు. ఎవరు వీళ్ళు? వేరొక ఆత్మను పొందినోళ్ళు. ఎవరు వీళ్ళు చెప్పండి? వేరొక ఆత్మను పొందినోళ్ళు. మరి మనుషులు ఏం చేస్తున్నారండి? మందిరానికి వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారండి? డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారండి? లక్షలు అక్కడ కుమ్మరిస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఫ్యాన్స్గా తయారైపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కటౌట్లతో సహా పెడుతున్నారు. ఒక ఆర్టిస్టులు పెట్టినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు దేవుని వాక్యలో ఇర్మియా గ్రంథంలో 5:30 చెప్పారు, ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతూ ఉన్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేస్తున్నారు. అలాగు జరుగుట అది అలాగు జరగటంట నా ప్రజలకు కూడా దేవుడికి ఒక్కడికే కష్టం. యాజకులకు ఇష్టమే, ప్రవక్తలకు ఇష్టమే, ప్రజలకు మరీ ఇష్టం. దేవుడికి ఒక్కడికే కష్టం. దేనివలన? వేరొక, నేను 3 చెప్పా, ఈరోజుకు ముగిస్తానులేండి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ నేను ఈ రోజుకు ముగిస్తా. మొట్టమొదటి మాట ఏం చెప్పండి అమ్మా? బోధ, అన్య బోధ. ఏ బోధ ఇది? అపోస్తలుల బోధ కాదు, అన్య బోధ. ఈ అగ్ని ఏంటి? అగ్ని ఏ అగ్ని? ఏ అగ్నిది? అన్య అగ్ని. వేరొక, రెండోది ఏం చెప్పండి? మరి ఒక యేసు. మూడోది మరి ఒక ఆత్మ. ఎక్కడి నుంచి బయలుదేరింది ఇది? ప్రభు మనం చదివాం, వారు మనలో నుండే బయలుదేరారు కానీ మన సంబంధులైతే. మరి ఎవరు వీళ్ళు? వీళ్ళకి గురువు ఎవరు? వీళ్ళకి ఉపదేశకుడు ఎవరు? ఎవరి బోధ వీళ్ళు తీసుకొచ్చి చెప్తున్నారు? ఈ అన్యయజ్ఞం ఎక్కడిది అంటే, ప్రకటన గ్రంథం 2 చెప్తాడు. ఏమని చెప్పాడు చూసారా? యెజెబెలు అను ఒక ప్రవక్తిని నీవు ఉండనిస్తున్నావు, అదేమో జారత్వము చేయటానికి, విగ్రహాలకు అర్పించిన దానిని భుజించుటకు నా దాసులకు బోధించుచు నేర్పించుచు వారిని మోసం చేస్తా ఉంది అన్నాడు కదా. ఎక్కడిది బోధ? ఈ వేరొక బోధ ఎక్కడిది? వేరొక ఆత్మ ఎక్కడిది? వేరొక యేసు ఎవరు? మీకు అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, యెజెబెల్ దగ్గర నుంచి వచ్చింది. మీరు పల్లెటూరులో ఉన్నారు, ధన్యులు. అమ్మోళ్ళు అందరు చక్కగా, పిల్లలు పెద్దోళ్ళు అందరూ చక్కగా ముసుగేసుకున్నారు. అది క్రమం. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా బైబిల్ తెలిసిన వాళ్ళు, బాగా బైబిల్ టీచ్ చేయగలిగిన వాళ్ళు ఇవాళ ముసుగేసుకోవటం మోటైపోయింది. లేదా? ఎవరి బోధ ఇది? ఎవరి నడిపింపు? అమ్మా, ఏదో కొంచెం శుభ్రంగా ఉండటానికి బాగా ముఖం సబ్బుతో కడుక్కుంటారు, చిన్నగా ఏదన్నా పౌడర్ రాసుకుంటారు, నార్మల్గా దేవుని మందిరానికి వస్తారు. మీరు ధన్యులు, దేవుడికి స్తోత్రం. ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అబ్బాబ్బాబ్బా, యాక్టర్లు ఏం సరిపోతారు వాళ్ళకి కదా. ఎవరు వీళ్ళు? ఎక్కడిది నడిపింపు? ఎక్కడిది ఆత్మ? ఎక్కడిది ఉపదేశం? ఇది సంఘంలోనికి రావచ్చా? వస్తే సంఘానికి ఇది న్యాయమేనా? సంఘం దీవెనకరంగా ఉంటుందా? రాకడలో ఎత్తబడద్దా? దేవుని పిల్లలారా, బోధ మారలా. దేవుని స్తోత్రం. ఏం మారలా? చెప్పాలి గట్టిగా. అగ్ని ఒకటే. అగ్ని అని చెప్పండి, ఒకటే. ఆ అగ్ని ఉండాలి. వేరొక అగ్ని బలిపీఠం మీదకి రాకూడదు. వేరొక బోధ బలిపీఠం నుంచి, వేరొక యేసు ప్రకటన, వేరొక ఆత్మ పరిచయటానికి వీలు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నాడు. పరలోకం నుంచి వచ్చింది తప్ప మరికేది మనకు అక్కర్లేదు. దేవుడి స్తోత్రం. ప్రభు దగ్గర నుంచి వచ్చింది తప్ప మరేది అక్కర్లేదు. ప్రభువా నీకు స్తోత్రాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. అందరూ పడతాం, పురుషులు కూడా పాడండి. ఎన్ని బాధలున్నను ఎంత కష్టమైనను నిష్ఠూరమైనను ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణి బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను వేసిన ఆశలు అనగారి. అందరూ పడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఉంటే నేను ఉంటానే. ప్రైజ్ ది లార్డ్ చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. ఆరిపోతే మళ్ళీ అదే అగ్ని కోసం చూడాలి, అదే ఆత్మ కోసం చూడాలి, అదే యేసు కోసం చూడాలి, అదే వాక్య ఉపదేశం కోసం చూడాలి. కానీ అది ఆరిపోయింది కనుక మన సొంత జ్ఞానం ఉపయోగిద్దాం, మన సొంత ఆలోచనతో మనకు అగ్నిని రగిలిద్దాం అని అనుకుంటే దానివల్ల జరిగింది ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి అగ్ని నాదాబు అబీహులను దహించి పడేసిందంతే. ఇంత భయంకరమైన తీర్పు ఉంది. మన సంఘాల్లోనికి, హృదయాల్లోనికి, కుటుంబాల్లోనికి అన్య అగ్ని రాకుండునుగాక, దైవాగ్ని చేతే మండించబడుదుముగాక. దేవుని వాక్యంతో, యేసయ్యతో, అలాగే పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధ అగ్ని చేత మన హృదయాలు మండించబడునుగాక. పెద్దలు ఎవరో చెప్పారని కాదు, ప్రభు ఏం చెప్పాడో అలాగని మనం జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అలాంటి ఒక చక్కని విశ్వాస సంబంధమైన మంచి జీవితం కోసం ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, మనల్ని కట్టుకుందాం, మన సంఘాలను కట్టుకుందాం. నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది లోనికి రాకోకుండా కాపాడుకుందాం. ఎందుకోసమంటే నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది లోపల ప్రవేశించడానికి వీలు లేదు. అది ఇక్కడే విడవబడాలి. కనుక అటు నిషిద్ధ వస్తువులన్నిటిని తీసుకెళ్ళి ఏం చేశారంట? ఏమండి ఏం చేశారు? నిషిద్ధ వస్తువులన్నీ కిద్రోను వాగులో పడేసేసారు అంతే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నిషిద్ధమైన పనికిరాదు. ఇది ఉంటే మనం కూడా పరలోకానికి చేరవనుకున్నారు. నిషిద్ధ వస్తువులు, దేవాలయంలో కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యాజకులు తీసుకొచ్చి బయటేస్తే లేవీలు తీసుకెళ్ళి కిద్రోను వాగులో పడేసేసారు. ఈరోజు సంఘంలో మన హృదయంలో ఉన్న నిషిద్ధ అపవిత్రమైన వాటన్నిటిని తీసి పక్కన పడవేయుదముగాక. దైవాగ్ని చేత మరలా మనము నింపబడుదుముగాక. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ చక్కగా దేవుని సందులో మోకరించిన తల్లి ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తండి, ప్రార్థన చేద్దాం. వద్దు నాయనా,